యాక్చువల్లీ మీ సినిమాలో గమనించిందండి వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఏంటంటే కొన్ని కొన్ని సీన్లు కొన్ని కొన్ని కామెడీ కొన్ని రోల్స్ ఏంటి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినట్టు ఉంటాయి వేరే సినిమాలు చూసినప్పుడు. మీ సినిమా చూసినప్పుడు ఎక్కడ ఇది కావాలని ఈ పాత్ర రాసుకుని ఈ డైలాగ్ రాసుకుని చెప్పించారు కృతకంగా చెప్పించారని ఉండదు. కొన్ని ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయండి. ఒక సినిమాలో రెండో సినిమా అనుకుంటాండి, సారీ ఫస్ట్ సినిమానే రెండో సినిమా సుప్రీంలోనే బెల్లం శ్రీదేవి క్యారెక్టర్. బెల్లం శ్రీదేవి ఆ ఎంటైర్ ఫ్యామిలీ, ఆయన గిరిబాబు గారి అబ్బాయి వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళు ఫస్ట్రేషన్లో అమ్మాయి ఏదో డబ్బులు సంపాదించాలి ఇదంతా గొడవ పడుతుంటారు ఫ్యామిలీ అంతా. ఆమెనేమో కరప్షన్ డబ్బులు సంపాదించమని అంటే వెనక నుంచి ఒక ఆయన సీరియస్గా కాఫీ అంటాడు. అసలు ఆ సీన్కి దానికి అసలు సంబంధం ఉండదు నిజానికి. వీళ్ళు ఒక సీరియస్ డిస్కషన్ ఒక కామెడీగా జరుగుతూ ఉంటుంది. సీరియస్ డిస్కషనే కానీ కామెడీగా డబ్బులు కావాలి నువ్వు కరప్షన్ చేసి సంపాదించమని. ఆయన ఎక్కడో వెనకాల ఎక్కడో కూర్చుంటాడు సోఫాలో, కాఫీ అంటాడు. అంటే అది ఎంత నవ్వుకుంటారండి జనం. ఆయన ఒక్క డైలాగే ఉంటుంది ఆయనకి చాలా సందర్భాల్లో. నేను యాజ్ ఏ ప్రేక్షకుడిగా నాకు అనిపించింది ఏంటి ఇది మీరు ఎక్కడో చూసుంటారు నాకు తెలిసి. అంటే మనం రైటింగ్ అప్పుడు మనం రాసే విధంగా ఎలా ఉంటుందంటే మనం ఎక్కువ అబ్జర్వేషన్లో ఉంటాం. ఎక్కడో చోట సబ్కాన్షియస్లో మనం చూసినవి ఎక్కడో మనము మన లైఫ్లో మన చుట్టాల్లోనో బంధువులను ఎవరో క్యారెక్టర్సే మన సినిమాలోకి వస్తూ ఉంటాయి. నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను. సో మనం ఒక పనిలో మాట్లాడుతుంటే సంబంధం లేకుండా ఒకటి అడుగుతుంటారు, అలా వచ్చిందే అది. సో అది రియల్ లైఫ్లో ఎక్కడో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాను అదే సినిమాలో. అది బేసిక్ ఏ సినిమాలో కనపడవు ఈ రోలు. అసలు ఆ పాత్రకి ఆ సీన్కి సంబంధం లేని క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది, వెనక నుంచి పిలుస్తుంది, జనాల కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్తుంది. ఒకే డైలాగ్ ఇప్పుడు అంతేగా అంతేగా ప్రదీప్ గారితో. అవును అవును. అది ఎట్లా చెప్పించారు, బేసిక్గా కామన్ వర్డ్ అందరూ వాడే వర్డ్ అది, అంతేగా అంతేగా అంటాం మేము. దాన్ని మీరు పట్టుకుని ఆ సినిమాలో ఫోకస్ చేసిన తర్వాత ఆ అంతేగా అంతేగా అనే పదానికి ఎంత వెయిట్ పెరిగిందంటే ఇక అనిల్ రావుపూడి గారు సొంతంగా రచించిన వర్డ్స్ అయిపోయినాయి. అంటే అదే వన్ లైనర్స్ కానీ ఎప్పుడు మనం ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి వచ్చేవి ఎప్పుడు ఆడియన్స్ బాగా రికాల్ వాల్యూ ఉంటుంది. సో అవి నేను ఏ సినిమాలో చూసినా ఏదో ఒకటి తీసుకుంటున్నారు ఆడియన్స్. సో హ్యాపీ అంటే వాళ్ళు అంత కనెక్ట్ అవుతున్నారని అర్థం సినిమా. అదే మీకు అదిగే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు రాజాది గ్రేట్లో ఉంటుందండి, అది కూడా ఒక సంబంధం లేదు సీన్, అసలు అవసరం లేదు కూడా. కానీ దాన్ని ఎంత బండిచ్చారంటే జనాలు మైండ్ సెట్ దాని మీదకి వెళ్ళిపోయింది. ఒక గోల కామెడీ విపరీతమైన కామెడీ నడుస్తూ ఉంటుంది. పోసాని గారి ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ భార్యల్ని కొట్టడం, రవితేజ ఎంటర్ అవ్వటం, హీరోయిన్ తీసుకుని అతనితో గేమ్ ఆడటం, ఇదంతా ఉంటుంది. దాని బిఫోర్ ఇంట్రడక్షన్ ఏముంటుంది, ఎవరో పంతులు గారు వస్తాడు, బయట పక్క పట్టిస్తాడు. పంతులు గారు వచ్చి మా గుడికి డబ్బులు ఇవ్వాలంటే పంతులు గారిని కొట్టి వీళ్ళు కొడతారు. ఈ క్యారెక్టర్లు ప్రతి ఊళ్ళో ఉంటాయి, ఈ అతి ఇదంతా. కానీ ఆ పంతులు గారు జుట్టు మొత్తం విరబోసుకుని ఇంటి ఎదురుగా పగ సాగిస్తాను ఓ పోస్టర్ ఉంటుంది కృష్ణ గారి సినిమా, అక్కడ కూర్చుంటాడు. ఆ పోస్టర్ ముందు ఇలా కూర్చుంటాడు, కూర్చుని వెనకాల టైటిల్ కనపడతా ఉంటుంది పగ సాధిస్తాను, వీళ్ళంతం చూస్తాను అన్నట్టుగా ఎదురుగా కూర్చుంటాడు. కూర్చుని వీళ్ళు పతలమయ్యే వరకు అక్కడే కూర్చొని ప్రతి సీన్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కూర్చొని ఫైనల్ పోస్టర్ జై మందిరా వేస్తారు, జై మందిరా వస్తుంది. అంటే ఎట్లా అది 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 ఎట్లా అంటే మీరు చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. పగ సాధిస్తా అంటే ఇతను పగ సాధించడానికి అక్కడ కూర్చున్నాడు, ఇది కొట్టాడు కాబట్టి. తర్వాత జయం పొందారు, విజయం సాధించాడు, వాళ్ళు నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడిన తర్వాత రాసిపోయాడు. డెప్త్ సబ్జెక్ట్ కానీ దాని పల్లెటూరులో చెట్టు కింద కూర్చుని ఒక అన్ఎడ్యుకేటెడ్ 80 ఏళ్ళ ముసలావిడికి కూడా అర్థమయ్యేటట్టు చూపించారు. అది మీకు మాత్రం సాధ్యమైనది ఎట్లా అనేది అంటే కామెడీ రాసేటప్పుడు ఒక్కొక్కసారి క్యారెక్టరేషన్తో చేస్తాం, ఒక్కొక్కసారి సిచ్యువేషన్గా ఎంత ఎంత లూప్ లాగా తీసుకెళ్తే అది వర్కౌట్ అవుద్దని. ఇంకా అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కామెడీలో కూడా ఒక్కొక్కటి అలా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తామే. సో లక్కీగా మీరు చెప్పిన బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో ఇలా చేసుకుంటూ చాలా రిజిస్టర్ అయ్యాయి చాలా ఎంటర్టైన్మెంట్ ట్రాక్స్. సో వెళ్ళే కొద్ది ఇప్పటికి దాదాపు 9 సినిమాలు తీశాను. ఇంకా ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా ఎలా ఎన్హాన్స్ ఎలా చేయాలనేది కామెడీలో అది నిరంతరం ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. సో అది ప్రతి సినిమాకి ఒకలా వర్కౌట్ అవుతూ వస్తుంది. సో థ్యాంక్స్. ఇప్పుడు మీకు మీ సినిమాల్లో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క కామెడీ ట్రాక్ ఎప్పటికీ గుర్తుండిపోద్దండి. అది యూట్యూబ్లో ఇంకొక 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ సీన్ చూస్తారు. ఇప్పుడు జంధ్యాల గారు 30 ఏళ్ళ క్రితం సీన్ మేము ఎట్లయితే చూస్తున్నాము, రేపు మా నెక్స్ట్ జనరేషన్ మీరు ఇప్పుడు తీసిన సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ సెటిలేరు నీకు ఎవరిలో ట్రైన్ ట్రాక్ ఉంటుంది, చాలా లార్జ్ ట్రాక్ అది. బండ్ల గణేష్ని ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతసేపు నడుపుతారు మీరు, ఎక్కడ బోరు కొట్టించకుండా రావు రమేష్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంత అద్భుతంగా నడిపారు. అంటే ఈ స్టాండర్డ్ ఇది ఒక అనిల్ రావుపూడి మార్క్, ఇది ఈ కామెడీ ఎవరు అంటే అనిల్ రావుపూడి అంతే అనేది క్రియేట్ చేసుకున్నారు. అదే సినిమా టు సినిమా ఆడియన్స్ దగ్గర వాళ్ళ మీద నాకు ఒకరితో గెయిన్ అయిన ట్రస్ట్ కానీ రెస్పెక్ట్ కానీ సినిమా టు సినిమా మౌల్డ్తో వచ్చిందండి. ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక స్ట్రాంగ్ కంటెంట్, ఏదో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ చెప్తూ వస్తున్నాను, నాట్ ఓన్లీ ఫన్. సో వాళ్ళు దగ్గర అవడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ ప్రతి సినిమాలో యాడ్ అవుతూ వస్తున్నాయి. పాటలు అవ్వచ్చు, ఒక జనరేషన్కి యాక్షన్ నిలబడితే యాక్షన్ అవ్వచ్చు, సో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫన్ అవ్వచ్చు, అలా బ్లెండ్ చేసుకుంటూ వస్తున్నాను ప్రతి సినిమాలో.
ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం త్రూ అవుట్ ఇక ఆ బ్లెండ్ ఎక్కువ చేసుకుంటూ వచ్చాను. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఫన్ ఎలిమెంట్స్ కానీ, సో అవి సినిమా టు సినిమా మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయటం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మనం ఆడియన్స్కి అంత దగ్గర అవుతూ వెళ్తాం. సో కీప్ ఆన్ నా మీద నేను వర్క్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వస్తున్నానండి. అది వర్కౌట్ అవుతూ వస్తుంది. మీ F2 బేసిక్గా ఫస్ట్రేషన్ Yeah. అందరికీ ఉంటుందండి. నేను కూడా ఫస్ట్రేషన్లో ఉంటాను. ఆయన ఫస్ట్రేషన్ ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీతో వైఫ్తో ఫస్ట్రేషన్ ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. చాలా బయటికి చెప్పుకోలేరు. మీరు ఆ సున్నితమైన పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ పట్టుకుని మీరు F2, F3 2 సినిమాలు తీశారు. ఎక్కడ బోర్ కొట్టించకుండా. అంటే బేసిక్గా మీకు కూడా ఫస్ట్రేషన్ డెఫినెట్గా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే యూనివర్సల్ పాయింట్ అండి. ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ ఫన్ ఫ్రస్ట్రేషన్. అదే ట్యాప్ చేశాను, అందుకే ఆ రోజులు అది అంత పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కథల్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, చాలా యాంగిల్స్ ఉంటాయి, చాలా ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి. మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అది తవ్వుకుంటూ వెళ్తూ ఉంటామే బావిలాగా. కాబట్టి నాకు ఆ జానర్ ఇష్టం. సో అది అందినప్పుడల్లా, అవకాశం కుదిరినప్పుడల్లా దాంట్లో ఎంత ఫన్ జనరేట్ చేయాలి, ఎంత ఎంటర్టైన్మెంట్ చేయాలి, అట్ ది సేమ్ టైం దాంట్లో ఎంత వాల్యూస్ చెప్పాలి. నాట్ ఓన్లీ ఫన్, ఆ వాల్యూస్ చెప్పడం కూడా నేను మిస్ అవ్వకుండా చేసుకుంటూ వస్తున్నాను. ఈవెన్ దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సీన్స్లో చాలా మంచి మంచి కంటెంట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో అవకాశం దొరికినప్పుడల్లా ఫన్నే కాదు, ఏదో ఒక వాల్యుబుల్ కంటెంట్ ఆడియన్స్కి ఇవ్వాలనేది ఆలోచిస్తాను నేను. సో ప్రతి సినిమాలో కూడా అదే సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయటం అనేది ఒకప్పుడంటే చాలా ఈజీగా అందరూ వచ్చేవాళ్ళండి. ఈ మధ్యకాలంలో రావట్లేదు. ఎందుకంటే సినిమా కష్టపడి కథ రాసుకుని హీరోలను నొప్పించి, ప్రొడ్యూసర్ నొప్పించి, నానా తిప్పలు పడే సినిమా తీయటం అంటే ఒక డైరెక్టర్ పడే కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది ఈ మధ్యకాలంలో స్ట్రగుల్స్ తీరా అంతా కష్టపడి సినిమా రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలంటే థియేటర్లు దొరకవు చాలామందికి. ఇదొక స్ట్రగుల్. అయిన తర్వాత సినిమా ఇంకా రిలీజ్ కాదు, రివ్యూస్ పేరుతో చాలామంది ఆ సినిమా బాగోలేదని రాసేయటం, అలా అవసరం లేని సబ్జెక్ట్ అది. రాసేసి ఆ సినిమాని దెబ్బతీసేయటం, ఇవన్నీ ఫేస్ చేయలేక చాలామంది డైరెక్టర్లు సినిమా తీయాలంటే భయపడిపోతున్నారు. మీరు దాన్ని సినిమా ఎంత ఈజీగా తీసేయచ్చా, ఇంత హిట్ చేయొచ్చా అనేది మీరు ప్రూవ్ చేశారు. అంటే ఆ యంగ్ డైరెక్టర్స్ అందరికీ లేదు, ఎప్పుడైనా కూడా అవకాశం కంటెంట్ని బట్టే వస్తుందండి. మన అద్భుతమైన కంటెంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చేస్తుంది. ఆ మంచి కంటెంట్ రాసుకోవాలి. నాకంటే నేను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మేబీ నాకు ఆపర్చునిటీ, అవకాశం కొద్దిగా ఈజీగా దొరకవచ్చు. బట్ సినిమా చేయటం ఈజీ కాదు. మళ్ళీ ఆ కథ రాసుకోవటం, ఆ సినిమాని ఎగ్జిక్యూట్ చేయడం, ఆ రన్నింగ్లో ఆ సినిమాని తీయటం, అగైన్ దట్స్ ఎ ప్రాసెస్. దానికి చాలా కష్టపడుతుంటాం. అంత ఈజీగా తీసుకొచ్చుకొని చాలామంది అంటారు అనిల్ చాలా ఈజీగా తీసేస్తాడు, అంటే అది ఈజీ కాదండి. సినిమా మేబీ వాళ్ళకి అలా కనపడొచ్చేమో కానీ మేబీ దట్ అనాలిసిస్ చేసే వాళ్ళకి దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఒక కామెడీ సీన్ రాయాలన్నా, ఒక కామెడీ సీన్ని వాళ్ళకి నచ్చేలా తీయాలన్నా, దాన్ని రాయటానికి, దాన్ని డిస్కస్ చేసి మేము తీసుకునే ఎఫర్ట్స్ చాలా ఉంటాయి. సో ఒక సినిమా, ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ ఒక 10 రోజులు కష్టపడి తీయటాను అనేది ప్రాక్టికల్ కష్టమైతే, ఒక సింపుల్ సీన్ కామెడీ నవ్వించడానికి దాని వెనక చాలా ప్రాక్టికల్గా చాలా పెద్ద కష్టం ఉంటుంది. సో రెండూ కష్టమే. సో ఏది ఈజీ కాదు. సో ఇది చేసే వాళ్ళకి ఇది ఈజీ, అది చేసే వాళ్ళకి అది ఈజీ అనిపిస్తుంది. కానీ క్వైట్ ఆపోజిట్గా ఆలోచిస్తే సో ఒక 6 నెలల్లో సినిమా తీయగలుగుతున్నానంటే దాని వెనక ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ, దాని వెనక మా టీంతో నేను పడే ఎఫర్ట్స్ కానీ, 6 నెలల్లో ఆ సినిమాని ఇమీడియట్గా తొందరగా తీయడానికి నేను తీసుకునే స్ట్రెస్ కానీ, అది చాలా ప్రాసెస్ ఉంటుందండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తక్కువ టైంలో తీయగలుగుతున్నాను అనేది వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, ఒక మాట అనుకునే వాళ్ళకి. బట్ అది చాలా కష్టపడుతూనే తీస్తాం, అంత ఈజీ అయితే కాదు. సో దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇవాళ రేపు యూట్యూబ్లో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి దానికి 1 మిలియన్ వ్యూస్ వస్తే వాళ్ళు ఎక్కడో కూర్చుంటున్నారు. అంటే ఎదుటి మనిషిని కూడా మనిషిగా చూడలేని అహంకారం, బలుపు నెత్తికెక్కుతున్నాయి చాలామంది. ఇన్ని హిట్స్ వచ్చినా కూడా, ఇండస్ట్రీలో ఇంత పెద్ద టాప్ డైరెక్టర్ అయినా కూడా మీలో అహంకారం అనేది ఇంత కూడా కనపడుతుంది. అదే అన్నాను కదా నేను. అంటే మీలో ఉండటం ఎలా అనేది నేనేది ఎలా ఎదిగినా కూడా ఇంకా ఒదిగి ఉండాలి అనేది, అది బేసిక్గా అది పెరిగిన వాతావరణం, నేచర్ అండి, అంతే. అది మనం తెచ్చిపెట్టుకొని ఇప్పుడు ఇది యాక్ట్ చేస్తే రాదు, లేదా ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఆడియన్స్ కోసం అంటే రాదు. బేసిక్గా నేను అంతే, మనిషి నేచర్ అంతే. నేను మిమ్మల్ని అందరూ ఇష్టపడుతున్న కారణం ఏది? కార్లో వెళ్తే ఎవరైనా కనపడితే దిగి మాట్లాడేస్తాను. బేసిక్ నేచర్ అంతే. మిమ్మల్ని మీ మీద నెగిటివ్ ప్రతి మనిషికి 50% పాజిటివ్, 50% నెగిటివ్ ఉంటుంది. 99% పాజిటివ్ ఉన్నది మీ మీదే. మిమ్మల్ని తిట్టుకునేవాళ్ళు ఎవరు లేరు, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు లేరు, మీ మీద వివాదాలు ఉండవు. అన్ని విధాలు పాజిటివ్గా తీసుకుంటే మీ యాటిట్యూడే నిజానికి. అంతే అదండి, అది మనం తెచ్చిపెట్టుకున్నది కాదు, దట్స్ బై నేచర్. ఎస్ సార్. మీ విజయ పరంపర 9 సినిమాలు కాదు, 99 సినిమా కూడా నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. ఇదే సక్సెస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దానికన్నా ముందు కన్క్లూడ్ చేసే ముందు ఒకటి, మీ డెడికేషన్కి, మీ కమిట్మెంట్కి, మీ డైరెక్షన్కి, మీ విజన్కి
టీకే బాబు థ్యాంక్ యూ. అంటే మీలాంటి డైరెక్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరే నా దృష్టిలో యాజ్ ఏ ఆడియన్గా. నేను కూడా 20 ఏళ్ల పై నుంచి మీడియాలో ఉన్న వ్యక్తిని చాలామందిని చూసా, కానీ ఇంత ఫ్రీగా మూవ్ అయింది ఒక్క డైరెక్టర్తో. నేను చాలామంది పొలిటీషియన్స్ని సీఎంని ఇంటర్వ్యూ చేశా, కానీ మీ దగ్గర ఉన్నంత ఆ ఫ్రీ ఎప్పుడు నేను చూడలేదు. అది కూడా నాకు అంత హ్యాపీగా, అందుకే ఆడడం మిమ్మల్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డైరెక్టర్. థ్యాంక్ యూ. అది అనిల్ రావుపూడి గారితో మనశంకర్ వరప్రసాద్ ఆ బిగ్గెస్ట్ హిట్కి సంబంధించి ఆయనతో చేసిన ఒక స్మాల్ ఇంటర్వ్యూ.